సైడ్ జాయింటింగ్స్ అనేది ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా చూడండి, హ్యాండ్ దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలి బ్యాక్ సైడ్. ఇప్పుడు మనకి ఆదికిచ్చిన బ్లౌజ్లో నుంచి హ్యాండ్ లూజ్ ఎంతో చూద్దాం. ఆదికిచ్చిన బ్లౌజ్ నుంచి హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకొని అక్కడికి మార్కింగ్ చేద్దాం. చేసేసి ఇక్కడ ఆల్రెడీ నడుము దగ్గర నేను కాటు పెట్టాను కదా, ఆ కాటు దగ్గరికి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. దానికి మళ్ళీ ఏమీ కొలతలు తీసుకోకర్లేదు బ్లౌజ్లో నుంచి. ఓకేనా. స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇలా చూడండి, ఇక్కడ అతుకులేసాం కట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది, అందుకని కింద పార్ట్ సమానంగా పట్టుకోండి. కింద పార్ట్ సమానంగా పట్టుకొని ఇక్కడ ఘాటు ఉంది కదా, ఈ ఘాటు దగ్గరికి తిన్నగా కుట్టు రానిచ్చేయండి. ఓకేనా. తిన్నగా కుట్టు వచ్చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఇప్పుడు ఇలా పట్టేసుకొని మనం ఎన్ని ఇంచులు ఖర్చులు వదిలాము, 2 ఇంచులు వదిలాము, అదే 2 ఇంచులు ఖర్చులు ఇక్కడ మార్క్ చేసేయండి, సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ సరిపోతుందండి కుట్టు అయితే స్టిచ్చింగ్. ఇలా చూడండి. ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. ఎప్పుడైనా కుట్టేసేటప్పుడు ఈ పాటు షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి, ఒక సైడ్కే వెళ్ళేటట్టు. ఓకేనా. ఇప్పుడు రెండో కుట్టు కూడా ఒక పాదం అన్నం వదిలేసేసి కుట్టేద్దాం. ఫస్ట్ అయితే రఫ్ ఇచ్చేయండి. ఓకేనా. 3 కుట్లు అయితే ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ హెచ్చు తక్కువలు ఉన్నాయి కదా, ఎక్స్ట్రాగా వేస్ట్గా అవన్నీ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా సైడ్ జాయింటింగ్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో. చూడండి సైడ్ జాయింటింగ్ అనేది ఇలా చూడండి, ఇలా ప్లస్ మార్క్ వస్తే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అంటారు కదా, అలా కూడా ప్లస్ మార్క్ వచ్చేసింది మనకి. స్టిచ్చింగ్ అనేది ఈ ఖర్చులు అనేవి ఇటు సైడ్ కట్ సైడ్ పెట్టుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనా. ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సైడ్ జాయింటింగ్ చేసేద్దాం. ఒక సైడ్ బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ అయితే సైడ్ జాయింటింగ్, ఇంకో సైడ్ ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ షోల్డర్ మిడిల్ చూడండి, ఎగ్జాక్ట్లీ హ్యాండ్కి షోల్డర్ మిడిల్ చేసేసి ఇలా పాదం కింద పెట్టేసేసి మళ్ళీ బ్లౌజ్ ఏం అవసరం లేదు. అది బ్లౌజు ఇందాక ఆల్రెడీ ఒక చేయి కుట్టాం కదా, ఆ చేతి నుంచి ఈ చేతికి ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది అర్థమైపోయింది మనకి. సంక లూజ్ అనేది ఇక్కడ. సో మనం పాయింట్ చేసిన విధంగా రఫ్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తిన్నగా జాయింట్ అనేది ఇక్కడికి రానిచ్చేయండి. కొంచెం జాయింట్ దగ్గరికి వచ్చే ముందు ఇలా అనేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఖర్చులు అటు సైడ్ కూడా ఉంటాయి కదా, ఒక సైడ్కే వెళ్ళాలన్నమాట, లేకపోతే మనకి చంకలో కుచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇలా అనేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కుట్టు అనేది ఇక్కడికి వచ్చేలా చూసుకోండి. ఓకే కదా. చంక కుట్టు వచ్చేసింది. ఒకసారి చంక దగ్గర కుట్టేగానే ఒకసారి అలా పాదం లేపి ఒకసారి వదిలేయండి. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మనకి, ఇది లూజ్ అవుతుంది కదా, ఈ షేప్ బెల్ట్ దగ్గర ఇలా హోల్డ్ చేయండి, ఏం కాదు. అప్పుడు మనకి చివరి జాయింటింగ్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు, 2 ఇంచెస్ ఖర్చుతో ఇక్కడికి మార్క్ చేసేసి ఇలా చూడండి ఇట్లా వెళ్ళిపోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కూడా, ఇది కూడా మనకి పాదం కింద పడకుండా చూసుకోండి. ఓకే. ఇక్కడ పాదం మందం ఖర్చుతో వదిలేసేసి రఫ్ ఇచ్చేయండి.
ఓకేనా. సైడ్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఎక్స్ట్రాగా చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది కూడా చూడండి సైడ్ జాయింటింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇంతేనండి, చాలా ఈజీ. ఈ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమై ఉంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇలా చూడండి, చేతి పని లేకపోయినా కానీ మనకి నెక్ ఎంత బాగుందో. ఓకేనా. ఫ్రంట్ సైడ్ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తేనే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇవి గుండీలు పెట్టాయి కాబట్టి ఇలా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ అనేది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.